అల్లు అర్జున్ ఇంటి పైన దాడి జరిగింది. అయితే ఆ టైంలో అల్లు అర్జున్ ఇంట్లో లేడు. అల్లు అరవింద్ గారు దీనిపైన మాట్లాడారు. ఆల్రెడీ పోలీసులు వచ్చి దాడి చేసిన వాళ్ళని కూడా తీసుకెళ్ళిపోయారు. అదేంటంటే వాళ్ళు ఎంట్రన్స్లో అక్కడ పూల కుండీలు అవి ఉంటాయి కదా, అవి పగలగొట్టేశారు వెళ్ళి కొంతమంది. అయితే వాళ్ళు స్టూడెంట్లని చాలామంది అంటానే ఉన్నారు. మరి చూడాలి ఏం జరుగుతుంది అనేది. ఇంకా అక్కడ దాడి జరగకుండా ఉంటాకి అక్కడ చాలామంది సెక్యూరిటీని కూడా పెట్టారు. ఇదంతా పుష్ప మూవీ రిలీజ్ అప్పుడు జరిగిన తొక్కిసలాట గురించే ఇప్పుడు దాకా జరుగుతూనే ఉంది. అల్లు అర్జున్ దీని గురించి ఏం మాట్లాడలేదు. అలాగే అల్లు అరవింద్ గారు కూడా 2 ముక్కల్లోనే చెప్పారు, మేము ఇప్పుడు దేని గురించి మాట్లాడకూడదు, మాట్లాడితే అది బయట వేరేలాగా వెళ్తుంది కాబట్టి ఇదంతా అయ్యేదాకా మేమేం మాట్లాడమని చెప్పారు. అలాగే దాడి చేయటానికి వచ్చిన వాళ్ళని పోలీసులు తీసుకువెళ్లారు. అలాగే ఇంకెవరన్నా చేయాలని వచ్చినా వాళ్ళని కూడా తీసుకువెళ్తారు అని చెప్పి అల్లు అరవింద్ గారు అయితే చెప్పారు. దీనిపైన మీరు ఏమనుకుంటున్నారో కామెంట్లో అయితే మెసేజ్ చేయండి. ఎవరు తప్పు అనుకుంటున్నారో కూడా చెప్పండి. అలాగే మన యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. తప్పేమన్నా ఉంటే క్షమించండి.